బర్త్డే వీకెండ్ పార్టీస్తో విశాఖ రోడ్లపై యువత రెచ్చిపోతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి రోడ్లపై పడేసి వెళ్లిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు. వెకిలి చేష్టలు, వెర్రి వేషాలతో ఒకరిపై ఒకరు పడుతూ క్రాకర్స్ విసురుకుంటూ సమస్యలు సృష్టిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి పార్టీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పట్టణ జనాలు. బర్త్డే వీకెండ్ పార్టీస్తో విశాఖ రోడ్లపై యువత రెచ్చిపోతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి రోడ్లపై పడేసి వెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్నారు. చంద్రశేఖర్, ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళ సరదాలుంటే సరదా వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఇతరులు ఇబ్బంది పెట్టేలా వాళ్ళ వికృతి చేష్టలు, వెర్రి వేషాలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే విశాఖలో ఇటీవల కాలంలో విష సంస్కృతి ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ కుర్రకారు కానీ వీరంతా కూడా కిక్కిరిసేటటువంటి పార్టీలు అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగానే విశాఖలో ఎప్పటికప్పుడే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు బీచ్ రోడ్డుకు సంబంధించినటువంటి కానీ లేదా ఇటు రుషికొండ ప్రాంతం కానీ బీఆర్ఎస్ రోడ్డులో కానీ ఇక్కడ ఎక్కువ శాతం యువత బైక్ రైడ్స్ పాల్పడుతుంటే మరికొంతమంది యువతీ యువకులు కలిసి వీకెండ్ పార్టీలు, బర్త్డే పార్టీలు అంటూ ఇష్టానుసారంగా ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఎప్పటికప్పుడే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే బర్త్డే పార్టీ ఏదైతే ఉందో విశాఖకు సంబంధించినటువంటి ప్రధాన కూడలి, ఆ ప్రధాన కూడలకు సంబంధించినటువంటి తిరుపురం ప్రాంతంలో ఉన్నటువంటి లవ్ విశాఖ అనేటటువంటి ప్రాంతంలో కొంతమంది యువకులు కలిసి జరుపుకున్నటువంటి బర్త్డే పార్టీ అయితే స్థానికుల్ని ఆవేదన గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే అటువైపు రాకపోకలు సాగించే వారంతా కూడా వీరు చేసినటువంటి వెకిలి చేతలు, వెర్రి వేసాలకైతే ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బర్త్డే జరుపుకునేటటువంటి సమయంలో వారి వద్ద ఉన్నటువంటి క్రాకర్స్ కానీ వారు కట్ చేసినటువంటి కేక్ సంబంధించినటువంటి ఏదైతే ఆ తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చిందరవందరగా పడివేసి అక్కడైతే నానా యాగి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యువత ఎప్పటికప్పుడే రోడ్లపై ఎటువంటి అల్లర్లు, ఆకతాయితనాలకు పాల్పడడంతో పోలీసులు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరు ఇటువంటి ఏదైతే కార్యకలాపాలు పాల్పడుతున్నారో ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే వారందరికీ కూడా చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు జరుపుకున్నటువంటి ఆ పార్టీలో వారి చేతిలో ఉన్నటువంటి కేకులను అంతటినీ కూడా వారు ఒంటిపై పూసుకోవడంతో పాటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వ్యవజాలంతో పూర్తిగా అదంతా కూడా దుర్వాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉందా. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా దుర్గంధంగానే తయారైనటువంటి పరిస్థితి ఉంది. అయితే యువత ఎప్పటికప్పుడే విదేశీ సంస్కృతిని పక్కన పెట్టి స్వదేశీ సంస్కృతిని పూర్తిగా వీరు అలవర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి బర్త్డే పార్టీలు అర్ధరాత్రి 11 గంటలు 12 గంటలు దాటిన తర్వాత రోడ్ల పైన జరుపుకోవడం, అటువైపు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు అయితే తలెత్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి యువత పైన ఎప్పటికైనా సరే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు చేసినటువంటి వెర్రి వేసాలు లేదా వెకిలి చేష్టలు ఏవైతే ఉన్నాయో దీంతో చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే, సమస్యలు అయితే తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఆడుకొని అక్కడ నుంచి రహదారి పైకి వెళ్ళి ఏదైనా అల్లర్లు చేస్తే అక్కడ నుంచి వచ్చేటటువంటి వాహనాలు కూడా వీరిని అయితే ఢీకొనేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇటువంటి బర్త్డే పార్టీలు జరుపుకునే సమయంలో ఏదైతే వారికి సంబంధించిన నిర్దేశిత ప్రదేశం ఉంటుందో, చేసిన సమయం ఉంటుందో ఆ సమయంలో మాత్రమే బర్త్డే పార్టీలు జరుపుకుంటే ఎవరికి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే వీళ్ళు రోడ్డుపైకి వచ్చి ఇలాంటి వెకిలి వేసాలు వేయడంతో వీరు ఎవరైనా దానిపైన గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. వీరిపైన కేసు నమోదు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.